ఇందులో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అవినీతి మీద చట్టపరమైన చర్యలు విచారణ ఉంటుందిట. ఏది నిన్న సజ్జల గారు మాట్లాడతారు. అంటే ఇప్పుడు మన నాగార్జున గారు మాట్లాడిన దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కడుతోన్న రాజధాని కదా అమరావతి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం మాట్లాడి 3 రాజధానులన్నా, ఇవాళ మావిగన్నన్నా, ఇంకోటన్నా, మరి వాళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? నాగార్జున గారు చెప్పినట్లుగా ఎవరు స్వార్థం వాళ్ళదానండి రాజకీయాల్లో. ఎందుకంటే మేమేదో ఉన్నాం కాబట్టి ఏదో అబద్ధాన్ని వాస్తవం లేకపోతే వాస్తవాన్ని అబద్ధంలో చెప్పుకోవాల్సిన అవసరం లే. వాస్తవమే నాగార్జున గారు మాట్లాడింది 100% కరెక్టే, దాంట్లో ఏం లేదు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకుంది. సో ఇవాళ రాష్ట్రం గురించి ఆలోచించేటటువంటి తెలుగుదేశం కానీ మేము కానీ మా ఆలోచన విధానం మేము చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. ఎవరినో నమ్ముకుని ఎవరో ఏదో చేస్తారనేది అనే పాట ఉంది కదా, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని మనమేంటి అనేది చేయాలి. వాళ్ళు ఏమంటున్నాడు ఆయన, ఎస్ మా బలం మేము పెంచుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో ఆలోచన, ఇక్కడ మేము కూడా అదే చేయాలి కదా ఖచ్చితంగా. మా ఆలోచన విధానం మాకుండా రాష్ట్రానికి సంబంధించి ఆ విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలి. వాళ్ళ కట్టాలి. ఏదైతే గత 5 సంవత్సరాలు 14-19 మధ్యన జరిగినటువంటి జాప్యం సరే, అంటే ఒకటి ఏంటంటే ప్రజలకు కూడా ఇందాక నాగార్జున గారు అదే చెప్పారు, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది. కానీ అప్పుడు దాదాపు 1.5 year దాకా 2 years దాకా ల్యాండ్ పూలింగ్ చేయడానికి సమయం పట్టింది. అక్కడ ప్లాన్ వేసుకోవటం అంతా ఒక పొలాలు కదండి, అన్ని పొలాల్లో మనం ప్లాన్ చేసుకుని అయ్యేదానికి టైం పట్టింది కదా, టైం అయిపోయింది. బట్ వేరే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లో మేము ఆ నమ్మకం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవంగా. ఫెయిల్ అయిన దానికి నిదర్శనంగా తాత్కాలికమని, పర్మనెంట్ అని ఈ పదాలు కొన్ని పదే అదే వాడారు. తాత్కాలిక రాజధాని ఇది పర్మనెంట్ రాజధాని. సో ఇవాళ కొన్ని ఆ టెక్నికల్ పదాల వల్ల కానీ ఏదన్నా కానీ దెబ్బతుంది. కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఒక బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది, ఊరకనే కాదు కదా. ఆయన ఏదో చెప్పినట్టుగా ఈ డబ్బులు తీసుకెళ్లి ఆంధ్రీ నీవాక సుజలా స్రవంతికి ఆ పదాలు రాసుకుని వచ్చాడు చెప్తే ఆయనకి ఆ ప్రాజెక్టులు ఎక్కడ కూడా వాళ్ళు తెలియదు. వాళ్ళు చెప్తే మాకు తెలీదా? ఆ ప్రాజెక్టులు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు జరుగుతున్నాయి, మీ టైంలో ఎంతవరకు వర్క్ చేశారు, ఇవాళ ఎంత జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి కదండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి గురించి ఆలోచించి ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడన్నా చుట్టూత ఎన్విరాన్మెంట్ పెంచుకుంటాడు, లేకపోతే చుట్టూత ఎన్విరాన్మెంట్ పెంచిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారా? మినిమం కదా. ముందు బిల్డింగ్ కట్టుకున్న తర్వాత చుట్టూతో మనం ఏం చేయాలి, గార్డెనింగ్ ఏంటి, లేకపోతే వాటర్ ఎట్లాగే ఏంటి సహజంగా ఆటోమేటిక్ గా చేస్తాం, జరుగుతుంది కదా అభివృద్ధి. ఇవాళ కూడా అట్లాగే ఇవాళ జరుగుతుంది. ఆ జరగవలసిన దాన్ని ఖచ్చితంగా నాగార్జున గారు చెప్పిన దాన్ని ఒక సూచనలాగా మా కుటుంబ నాయకులు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో వస్తారని కాదు, ఖచ్చితంగా వాళ్ళ ఆప్షన్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కట్ చేయరు. కానీ చట్టబద్ధత అయినటువంటి రాజధాని ఇక్కడ కదపలేరు అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ 2 years లో మేము అక్కడ నుంచి కనుక పరిపాలన చేస్తే ఇప్పుడు జగన్ అనేది ఏంటి, లాస్ట్ టైం ఏమన్నాడు, అమరావతి చట్టబద్ధత అయినప్పుడు అయినా ఇవాళ మీరు పార్లమెంట్లో పెట్టారు, అసెంబ్లీలో తీర్మానం చేసి ఓకే దాన్ని పాస్ చేయించారు. రేపు పొద్దున్న మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు, పంపించవచ్చు, దాన్ని సవరణ కూడా చేయొచ్చు అన్నాడు ఆయన. మీకు గుర్తుందా? అన్నాడు సార్. నేను అంటుంది ఏమంటే ఆయన అనటానికి ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పాలన అంతా స్టార్ట్ అయిపోతుంది. గతంలో కూడా ఏదైతే ఆ తాత్కాలికం అన్న దాంట్లో నుంచే చేసాడు తప్ప 5 సంవత్సరాలు ఎక్కడికి పోలా. ఆ తాత్కాలిక షెడ్లు తాత్కాలికం అంటారు, దాంట్లోనే కూర్చొని పరిపాలన చేశారు, దాంట్లోనే అసెంబ్లీ నడిచింది తప్పితే వీళ్ళు ఎక్కడికి పోయింది లేదు, కట్టింది లేదు, ఇంకోటి చేసింది ఏం లేదు, 3 అన్నాడు. కానీ ఇవాళ కూడా నేనేం చెప్తానంటే ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పర్మనెంట్ గా రాజధాని స్ట్రక్చర్ వస్తుంది, అక్కడి నుంచి పాలన జరుగుతుంది. ఏమి చేయలేడైనా, ఈయన 100 చెప్పినా కానీ ఏదో ప్రజలు ఏదో కన్ఫ్యూజ్ చేయలేనా భావన, కానీ ప్రజలు ఇవాళ అర్థం చేస్తున్నారు. 14-19 మధ్యన ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ ప్రజలకు అర్థమైంది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ కూటమి అనేది, వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన ఏదో మావిగాను అమరావతి అన్నాడా, ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు ఏంటి ఈయన బాబు, ఈయన ఏంటి అసలు అనేది. సో అర్థమైన తర్వాత ప్రజలు అంత ఇదిగా వెళ్తారనేది లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఎవరి మీద ఆధారపడతాం కదా, ఆ దిశగా వెళ్ళవలసిన మాట వాస్తవమే. ఆ దిశగా మన నాయకులు కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఆ దిశగా 100% వెళ్తాం. వాళ్ళకి ఛాన్స్ అనేది లేకుండా చేస్తామండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళకి మళ్ళా వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం లేకుండా ఆ దిశగా ఖచ్చితంగా వెళ్తామనే ఒక నమ్మకం అయితే మాలో ఉంది. శిరీష్ గారు, ఇప్పుడు మావిగన్ అనేది సోషల్ మీడియాలో ఎంత ఫన్ ఎలిమెంట్ అయింది అనేది